ఇది ఒక అంశం. సరే, దీనికి సంబంధించి పొలిటికల్ లీడర్స్ మాట్లాడుతున్నటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి గారు బెట్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే వైవి సుబ్బారెడ్డి గారు ప్రమాణ స్వీకార మహోత్సవ ఘట్టానికి ఆహ్వానితులను ఒలుగుతూ ఉన్నారు. ఈ రెండు అంశాలు చూసినప్పుడు ఒక ఆసక్తి ఉంది. దానికి సంబంధించి ఆ బైట్స్ని ఒక్కసారి ప్లే చేయండి. మేము ఎప్పుడు అంటుంటాం కదా, డిసిప్లిన్ స్టూడెంట్, హార్డ్ వర్కర్, పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టినట్టు సిద్ధంగా ఉంటాడు. అలాగే ఏదో 4 క్వశ్చన్లు చూసుకొని పోయి అవే వస్తే బయటపడదాం, లేకపోతే కాపీలు కొడదాం అని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకుని, ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాం. పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం, అట్లే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళు అనుకోండి, మేమైతే వాటిలోకి పోదలుచుకోవాలి. మా నమ్మకం తప్పకుండా అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. లోగడ చెప్పినట్టుగానే రేపు 9వ తారీఖు ఉదయం సుమారుగా 9:30 నుంచి 11:30 లోపు విశాఖపట్నంలోనే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుంది. మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం, కంఫర్టబుల్గా బ్రహ్మాండంగా వస్తున్న దాంట్లో డౌట్ లేదు. అయితే వాళ్ళ ఆటలు సాగనివ్వకుండా ఎట్లా చేయాలి మనం చేసేది మన టార్గెట్ అది. మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం, బ్రహ్మాండంగా వస్తున్నాం, 9న ప్రమాణ స్వీకారం ఉంటుంది, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో మనకు అనుకూలంగా స్పష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్తుంది. ఇక్కడ 2019 ఎన్నికలప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, 2019 ఎన్నికల్లో చెప్పినటువంటి కాన్ఫిడెన్స్, 2019 ఎన్నికల్లో సందర్భంగా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చేసినటువంటి దూకుడు, 2019 ఎన్నికల సందర్భంగా చేసినటువంటి బెట్టింగ్ స్పీడు, ఇప్పుడు ఇవన్నీ కనపడట్లేదు. ఇవన్నీ ఎక్కడ వాటికి సంబంధించినటువంటి దాంట్లో రిఫ్లెక్ట్ కావట్లేదు. ఆ ఉత్సాహం లేదు, ఆ ధైర్యం లేదు, ఏంటి ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసేటువంటి అంశంలో స్పష్టత లేదు. ఇవన్నీ లేనప్పుడు వారు ఓటమిని పరోక్షంగా అంగీకరించి భగవంతుడి మీద, అంటే ఎన్నికల ఎగ్జామ్స్ ఒక మనం రాసాము, ఫలితాలు చూడాలి అనేటువంటి వేదికగా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఎగ్జామ్స్ రాసినప్పుడు ఎగ్జామ్ రాసినటువంటి ఏ స్టూడెంట్ అయినా కానీ ఎన్ని క్వశ్చన్స్కి ఎన్ని ఆన్సర్ చేశాను, నాకు ఎన్ని మార్కులు వస్తాయి, ఎన్ని మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది ఒక ఐడియా ఉంటుంది. 70 వస్తాయా, 75 వస్తాయా, 90 వస్తాయా, అసలు 35 వస్తాయా, 35 వస్తాయా రావా అనేటువంటిది కూడా ఐడియా వస్తుంది. సింహం సింగిల్గా వస్తుంది. ఏంటిది? సింహం సింగిల్గా వస్తుంది. 175కి 170 కాన్స్టిట్యున్సీస్ గెలుస్తున్నాం, వై నాట్ 175 అన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు ఎగ్జామ్స్ రాశాము, ఫలితాలు చూడాలి అన్నారు అని అంటే ఎక్కడో వారికే కాన్ఫిడెన్స్ లేదు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది కదా. దీన్ని బట్టి రాజకీయంగా ఒక మైండ్ గేమ్ నడుస్తుంది. ఇందులో 2, ఒకటి కౌంటింగ్ దగ్గర క్యాడర్ మొత్తాన్ని ధైర్యంగా నిలబెట్టడం, 2 ఏదైతే ఈ 10 రోజులు లేదా ఇప్పటికి ఈ 5 రోజులు 5 డేస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి లేదా కొన్ని ఫైల్స్ కావచ్చు, లేదా పార్టీకి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కొన్ని క్లియరెన్స్లు కావచ్చు, అలాంటివి జరగాల్సినటువంటివి ఏవైనా ఉంటే వాటన్నిటినీ క్లియర్ చేసుకునేటువంటి మరొక ప్రక్రియ కూడా ఉంటుంది. 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారు అనేటువంటిది అనేక సంస్థలు తెలియజేసింది. ఇందులో అది చెప్పాలి, ఇది చెప్పాలి. ఇదే అంశం 2019లో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, గెలుస్తున్నాం, ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తున్నాం, మనకే ప్రజల మద్దతు ఉందని చెప్పారు. కానీ అతి దారుణంగా ఓటమి చెందారు. ఈసారి
కూటమి అధికారంలోకి వస్తుందని బలంగా చెప్తున్నారు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ మనం ఎగ్జామ్స్ రాసాం, రిజల్ట్స్ కోసం చూద్దామని చెప్తున్నారు. ఇక్కడే ఒక ట్విస్ట్ దాగి ఉంది. ఆ పొలిటికల్ ట్విస్ట్ అంటాం దాన్ని. ఆ పొలిటికల్ ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు చెప్పుతున్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అంశం ఏంటి అంటే, ఎన్నికల కమిషన్ కూటమికి, తెలుగుదేశం పార్టీకి ప్రభావితం అయిపోతుంది ఎన్నికల కమిషన్. ఏం ప్రభావితం అవుతుంది, ఎందుకు ఆ వర్డ్ తీసుకొస్తున్నారు అని అంటే ఓటమిని పరోక్షంగా ఎన్నికల కమిషన్ మీదకి తీసుకువెళుతున్నారు. అంటే కూటమి ఎన్నికల కమిషన్ను ప్రభావితం చేసింది. గెలుపు కాదు, గెలుపు ఎన్నికల కమిషన్ ద్వారా లభించినటువంటి గెలుపు అని తీసుకొచ్చేటువంటి అంశానికి ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారు అనేది అర్థం అవుతుంది. మరి దీన్ని బట్టి చూడాల్సిన అంశం ఏంటంటే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఎన్నికల సందర్భంగా ఎక్కడైతే ఒక కంట్రోల్ చేయకపోవటం సిస్టమ్ని, ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ మీద జరిగినటువంటి దాడులు ఇవన్నీ ఒకవైపు కనిపిస్తూ ఉంటే, ఆ రోజు వారు కట్టడి చేయలేకపోయారు. ఈరోజు మరలా అదే నిందని, అదే అపవాదని, అదే విమర్శలని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు నుంచి ఎదుర్కొంటున్నారు. మరి ఈ సందర్భంగా ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఇది పొలిటికల్, ఇది ఒక సబ్జెక్ట్.